వెజ్ తింటే నాన్ వెజ్ ఫ్రీ అన్నట్టుంది పెద్దపల్లి హోటళ్ల పరిస్థితి. మంగళవారం రోజున పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు తనకి ఉపవాసం కావడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద గల సాయిలీలా రెస్టారెంట్కు వచ్చి బటర్ నాన్ చపాతీ ఆర్డర్ ఇచ్చాడు. తినేందుకు ఉపక్రమించిన ఆ యువకునికి బటర్ నాన్ చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. దానికి కారణం బటర్ నాన్లో బొద్దింక ప్రత్యక్షమవడం. ఇక హోటల్ నిర్వాహకులను అడిగితే వారి స్టైల్లో వారు సమాధానం చెప్పగా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకున్న ఆ యువకుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ కోసం ప్రయత్నించాడని, కానీ పెద్దపల్లిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరిన మున్సిపల్ శాఖ అధికారులు 20,000 రూపాయలు ఫైన్ విధించి మరోమారు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినట్లయితే హోటల్స్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు ఆఫీసర్లు అనిల్, శ్రీనివాస్, సుధీర్లు పాల్గొన్నారు. గత వారం రోజుల్లో పలు హోటళ్లలో ఈగలు, తోక పురుగులు, ఇతరత్ర పురుగులు ప్రత్యక్షమవడం లాంటి వార్తలు ఎన్ని ప్రసారాలు జరిగినా హోటల్లో తీరులో మాత్రం మార్పు జరగడం లేదు. ప్రజలు హోటళ్లకు వెళ్లే ముందు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హోటల్కి వెళ్లాలి తప్ప హోటళ్లను నమ్ముకుంటే ఇలాంటి పరిస్థితి ఎవరికైనా తప్పదంటూ హోటళ్లన్నీ చెప్పగానే చెబుతున్నాయి. మీ ఆరోగ్యం కోసం ప్రసారం చేసే మా వార్తలు మీకు అలర్ట్గా ఉండేందుకే అని గుర్తుంచుకోండి.